నమస్తే మూడాపాంధ్రకు స్వాగతం. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ పదవులు ఆంధ్రప్రదేశ్కు దక్కాయి. ఈ 5 పదవులు కూడా కూటమికే కేటాయించారు. ఎందుకంటే బలం అంతా వాళ్ళకే ఉంది కాబట్టి 5 ఎమ్మెల్సీ పదవులను దక్కించుకునేంత ఎమ్మెల్యేల బలం కూటమికి ఉంది. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 3 టీడీపీకి, 1 జనసేనకు, మరొక ఎమ్మెల్సీ పదవి బీజేపీకి ఇచ్చేలా ఒక అంగీకారం జరిగింది. ఈ మేరకు జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు తన సొంత అన్న అయినటువంటి నాగబాబు గారికి ఇప్పటికే కేటాయించారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసినారు. ఈరోజు నామినేషన్కు చివరి రోజు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి టీడీపీ కూడా తన 3 ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. బీద రవిచంద్ర గారు, అట్లనే కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ గారిని ఈ ఎమ్మెల్సీకి అంటే మండలికి వెళ్ళేలా ఖరారు చేసింది. ఇదంతా బాగానే ఉంది. అయితే యనమల రామకృష్ణుడు గారు ఇక రాజకీయంగా రిటైర్డ్ అయినట్టే. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం చంద్రబాబు నాయుడు గారి మాట కంటే కూడా లోకేష్ గారి మాటకే ఎక్కువ చెల్లుబాటు అయిందనే ఒక చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతుంది. అందుకే యనమల రామకృష్ణుడు గారిని ఇక పక్కన పెట్టినారనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. యనమల రామకృష్ణుడు గారికి పదవి ఇవ్వకపోవడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారి కూతురి దివ్య తుని ఎమ్మెల్యే, అట్లనే అల్లుడు ఎంపీ, అల్లుడి నాయన సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే. ఒక ఇంట్లో ఇంతకంటే ఎక్కువగా ఇంకెన్ని పదవులు ఇవ్వాలనే ఒక ప్రశ్న టీడీపీలో జరుగుతుంది. దీన్ని కూడా మనం కొట్టి పారేయలేము. అయితే 1995లో టీడీపీలో సంక్షోభ సమయంలో స్పీకర్గా యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆ టైంలో టీడీపీని చంద్రబాబు చేతిలోకి వచ్చేలా చేయడంలో క్రియాశీలకంగా పనిచేసినారన్న కృతజ్ఞతతో యనమల రామకృష్ణుడు గారికి ఎప్పుడూ పదవులు ఇస్తానే వచ్చినారు. కానీ ఇక ఇంతకంటే ఆయన రుణాన్ని తీర్చుకోవడం సాధ్యం కాదు, ఇప్పటికే ఎక్కువగా ఆయనకు పదవులు ఇచ్చినారు అని చెప్పి టీడీపీలో ఒక వర్గం అంటోంది. ఇక కొత్త వాళ్లకు కొత్త రక్తాన్ని టీడీపీకి ఎక్కించాల్సిన అవసరం ఉంది కాబట్టి యనమల రామకృష్ణుడు గారికి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వారసురాలు ఇప్పటికే ఒక ప్రజాప్రతినిధి, అట్లే అల్లుడు ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు కూడా కాదనిలేని వాస్తవం. ఇంకా రాజకీయంగా యనమల రామకృష్ణుడు గారికి అయితే రిటైర్మెంట్ను అనధికారికంగా లోకేష్ గారు ప్రకటించినట్టే అనే ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. ధన్యవాదాలు.